భారీ స్థాయిలో వెలువడుతున్న కాలుష్యాలను నియంత్రించుకునే స్పృహే ఎలాగూ ఉండడం లేదు. కనీసం పర్యావరణానికి రక్షణగా ఉండే పచ్చని చెట్లను వదిలిపెట్టడం లేదు. ఫలితం ఏటికేటా క్రమంగా తగ్గుతున్న అడవుల విస్తీర్ణం ప్రాణి ప్రపంచం మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. భారతదేశంలో 50% ప్రాంతంపై ఎడారీకరణ ప్రభావం ఉంది. ఇందుకు కారణం అతి వేగంగా అడవుల నరికివేత. మన దేశంలో అడవులు భద్రంగానే ఉన్నాయా? అడవుల నరికివేత ఇదిలాగే కొనసాగితే ప్రపంచం అగ్నిగోళంలా మండడానికి పెద్ద సమయమేం పట్టదు. అన్నింటికంటే ఆందోళన కలిగిస్తున్న సమస్య అడవుల తరుగుదలే. ప్రపంచవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. ఏటా 130 కోట్ల హెక్టార్ల విస్తీర్ణం మేర వనాలు నాశనమవుతున్నాయి. ప్రపంచంలోని 50% నగరాల నీటి అవసరాలను అడవుల ఆధారంగా ప్రవహిస్తున్న నదులే తీరుస్తున్నాయి. రియల్ వ్యాపారం, ఖనిజాల వేట, గనుల తవ్వకాలు, చెట్ల నరికివేతతో విస్తీర్ణం బాగా తగ్గి పర్యావరణ సమస్యలకు కారణమవుతున్నాయి. మొత్తం భూభాగంలో అడవుల విస్తీర్ణం 33% ఉండాలని 1952 భారత జాతీయ అటవీ విధానం నిర్దేశిస్తోంది. ప్రస్తుతం ఉన్న అడవులు 21.2% మాత్రమే. అడవుల నరికివేత ఏ స్థాయిలో కొనసాగుతోందో ఈ లెక్కలే చెబుతున్నాయి. దేశంలోని రిజర్వ్ అటవీ ప్రాంతాల్లో 40% అడవులు క్షీణించిపోయాయని ఒక అంచనా. దేశవ్యాప్తంగా 2001-9 మధ్య దాదాపు 7 లక్షల ఎకరాల అటవీ భూమి చేతులు మారింది. అటవీ పరిరక్షణ చట్టం 1980 అమలులోకి వచ్చిన నాటి నుంచి 2011 మార్చి వరకు దేశవ్యాప్తంగా 1692 ప్రాంతాల్లో గనుల తవ్వకాల వల్ల 3.36 లక్షల ఎకరాల అటవీ భూమి సర్వనాశనమైంది. గత 2 ఏళ్లలో దేశంలోని అత్యధిక విస్తీర్ణంలో అడవులు తగ్గిపోయింది మన రాష్ట్రంలోనే. ఒక్క నల్గొండ జిల్లా మినహా ఇతర జిల్లాల్లో అడవుల విస్తీర్ణం పెరగనే లేదు. మొత్తం 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం భారీగా హరించుకుపోయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో అడవుల విస్తీర్ణం తగ్గిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2012 నివేదిక చెబుతోంది. మన భౌగోళిక విస్తీర్ణంలో 23.30% ఉన్న అడవులు 2 ఏళ్లలోనే 16.86% క్షీణించాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ అటవీ విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. దేశంలో అటవీ విస్తీర్ణం 78.29 మిలియన్ హెక్టార్లుగా ఉంది. 2009 లెక్కలతో పోలిస్తే 2 ఏళ్ల వ్యవధిలోనే 367 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం హరించుకుపోయింది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33% పచ్చదనం ఉండేలా పర్యావరణ శాఖ నిర్దేశించుకున్న లక్ష్య సాధన కనుచూపు మేరలో సాధ్యమయ్యేలా లేదు. కొండ ప్రాంత జిల్లాల్లో 548 చదరపు కిలోమీటర్లు, ఆదివాసీ జిల్లాల్లో 679 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం హరించుకుపోయింది. భారత్లో పావువంతు అటవీ సంపద కలిగి ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో 549 చదరపు కిలోమీటర్ల మేర అరణ్యాలు కనిపించటమే లేదు. ఏటా 32.5 లక్షల ఎకరాల అడవులు మాయమైపోతున్నాయి. అంటే మానవ అరాచకాల కారణంగా ఏటా దాదాపు పోర్చుగల్ దేశమంత విస్తీర్ణం గల అడవి కనుమరుగవుతోంది. మొత్తం అటవీ ఆవరణంలో 65% ప్రాతినిధ్యం వహిస్తున్న 10 దేశాలు రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, కాంగో, ఇండోనేషియా, ఇండియా, పెరూల్లో పరిస్థితి మరీ చేయి దాటిపోతోంది. అధికారిక గణాంకాల ప్రకారమే నేటికి 160 కోట్ల మంది ప్రజలకు జీవనాధారం అడవులే. కళ్ల ముందే తెల్లబోతున్న పచ్చదనం ఇప్పుడు భారీ భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తోంది. అడవులు తరిగిపోతూ ఉంటే ఎడారీకరణ పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రాథమిక పర్యావరణ సూత్రం. ప్రస్తుతం జరుగుతున్నదదే. ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ శరవేగంగా జరిగిపోతోంది. అస్తవ్యస్త వాతావరణ మార్పులు, అటవీ విస్తీర్ణం క్రమంగా తరిగిపోతుండడం, వరదలు, ప్రచండ గాలులకు భూమి కోత పడిపోతోంది. మృతికా క్రమక్షయం ఊహించనంత వేగంగా పెరిగిపోతోంది. 100 రోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం 10 రోజుల్లోనే పడడం, ఇంకొన్ని ప్రాంతాలు చుక్కవాన నీటి కోసం ఎంతగానో పరితపిస్తుండడం ఎడారీకరణకు సంకేతాలే. ఎడారీకరణ ప్రకృతి సిద్ధంగా వచ్చి పడుతున్న ఉపద్రవమేమీ కాదు, చేతులారా చేసుకుంటున్నదే. అసలు ఎడారీకరణ జరగడానికి ప్రధాన కారణాలేంటి? వ్యవసాయ విస్తీర్ణం పెరగడం, అడవుల తగ్గుదల, నేల కోత పడటం, నేలల్లో లవణీయత పెరగడం, భూగర్భ జలాల విపరీత వినియోగం, వాతావరణ మార్పులు. ఒక్కటేమిటి, అన్ని దారులు ఎడారీకరణ వైపే నడిపిస్తున్నాయి.
ఎడారీకరణ వల్ల జీవ వైవిధ్యం తీవ్రస్థాయిలో ప్రభావితమవుతోంది. ఫలితంగా కరువు, ఉపాధి లేకపోవడం, వలసలు పెరిగిపోతున్నాయి. అడవులు తరిగిపోతూ ఉంటే భూసారం తగ్గి వాతావరణం వేడెక్కి ఆ ప్రభావం ఆహార దిగుబడులపై కనిపిస్తోంది. భారత భూభాగంలో సుమారు 53% ఇప్పటికే పాక్షిక ఎడారీకరణకు గురైందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎడారీకరణ ప్రభావంతో దాదాపు 100 కోట్ల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇబ్బందుల పాలవుతున్నారంటే తీవ్రత ఏ స్థాయి దాకా వెళ్లిందో ఊహించవచ్చు. రాజస్థాన్లోని జైసల్మేర్, మన రాష్ట్రంలోని అనంతపురం దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలుగా రికార్డులకెక్కాయి. ఎడారీకరణకు ప్రధానంగా బలవుతున్నది మన రాష్ట్రమే. అనంతపురం జిల్లాలోని పడమటి పల్లెల్లో థార్, సహారా ఎడారులను తలపించేలా పరిసరాలు మారిపోయాయి. ఎడారీకరణ కంటికి కనిపించని విధంగా మొదలై చాప కింద నీరులా శరవేగంగా విస్తరిస్తోంది. ఈ సందర్భంగా అడవులను కాపాడుకోవడం ఆవశ్యం. వాతావరణ వైపరీత్యాలను తగ్గించాలంటే అన్ని దేశాలు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలి. లేకపోతే భూగోళమంతా ఇసుకమయమైపోతుంది. పచ్చటి ప్రాంతాలనేవే కనిపించకుండా పోతాయి. ఆహార ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇవన్నీ జీవ వినాశనానికే దారితీస్తాయని మరచిపోవద్దు. తస్మాత్ జాగ్రత్త.